మడత నలగని షర్టులాగా అలమరలో పడి ఉంటే అర్థం లేదు. తీపే తగలని కాగితంలా ఒట్టి చెదలు పడితే ఫలితం లేదు. పుడుతూనే గుక్క పెట్టాక ఇక కష్టం అన్నమాట కొత్తేమీ కాదు. ఈ రోజుల్లో ఇతరుల నుంచి మీరు వినే మాటలు నువ్వే అంతా, నువ్వెంత. మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది, రెండవది అవసరం తీరాక చెప్పేది. మనసుకు ప్రశాంతత కరువైనప్పుడు అనుభవించటానికి చుట్టూ ఎన్ని సుఖాలున్నా ఆస్వాదించే ఆలోచన ఉండదు. ఓడలు మేడలవ్వచ్చు, మేడలు ఓడలవ్వచ్చు. స్థానం ఏదైనా, స్థాయి ఏదైనా ఆనందాన్ని నిర్మించుకునే మనసు ఉండాలి. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె బలం గొప్పది. ఇతరుల మంచితనం చేతగానితనం అనుకుంటే మీ ఆలోచన పక్కదారి పట్టినట్లే. అది మీకు ముప్పును తెచ్చిపెడుతుంది. మీ మీద ప్రేమ ఉండి రావాలనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. వృధాగా ఎన్నేళ్లు గడిచాయో మర్చిపో. పట్టుదలతో కొన్ని నెలలు కష్టపడు చాలు, మిగిలిన జీవితం అంతా మారిపోతుంది. మనిషి బలహీనమయ్యేది డబ్బు లేక కాదు, బలమైన తోడు లేక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పక్కనుండే తోడు ఉంటే ఎంతో బలాన్ని ఇస్తుంది. నీతో నడిచిన కాలం కాసేపు ఆగదు. నీతో నడిచిన స్నేహం చివరి వరకు ఉండదు. పరుగు పందెంలో నువ్వే గెలవాలి. ఆకాశాన్ని తాకే జొవ్వై వెలగాలి. మీ కంఫర్ట్ జోన్ నుండి రిస్క్ తీసుకోండి. మీరు మీ కలల జీవితాన్ని సాధిస్తారు. కొమ్మల్లో చిక్కుకోక ఆకాశం ఎత్తులో ఏ గాలిపటం ఎగరలేదు. శక్తిని నమ్మిన వారిదే జీవితం. సత్తువు నీలో ఆవరిస్తే మృత్యు సమానం. మీ లైఫ్లో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయాలి. తీపితో పాటు కొత్త చేదు అందించటం జీవితానికి అలవాటి. కష్టమే రాదని గ్యారంటీ లేదు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. గెలవాలి, లేకపోతే ఓడిపోవాలి. గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలో ఓడినా అంతమందికి సమాధానం చెప్పాలి. సక్సెస్కి చుట్టాలు ఎక్కువ, ఫెయిల్యూర్కి విమర్శలు తప్ప చుట్టాలుండరు. అయినా మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. ఫలితం వచ్చే వరకు పోరాడాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు వెలుగు అవుతారు. కన్నీరుప్పగా ఉంటాయి, ఎందుకంటే తీయగా ఉంటే చివరి వరకు వదలరు కదా. కష్టాలు బరువుగానే ఉంటాయి, ఎందుకంటే తేలిగ్గా ఉంటే బ్రతుకంతా దించకుండా మోస్తూ ఉంటారని. జీవితానికి ఉండాలి ఒక ఉన్నత ఆశయం. దాని సాధనకు గడపాలి ఒక జీవితకాలం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే అర్హత లేని వారి మాటలకు వేదన చెందటం అనవసరమని వదిలేయండి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. ఓడిపోయినా ప్రయత్నం ఆపకుండా ఉన్నప్పుడు ఆలస్యంగా వచ్చిన గెలుపు కూడా అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. రాముడంతటి వాడు రావణుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడు కంసుడికి నచ్చలేదు. జీవితంలో అందరికీ నచ్చేటట్లు మెచ్చేటట్లు బ్రతకాలంటే అది కాని పని. మంచి మార్గంలో నీ పని నువ్వు చేసుకుంటూ పోవటమే. రాజ్యం గెలిచినవాడు రాజు అవుతాడు, రాజ్యం విడిచినవాడే రామచంద్రుడు. యుద్ధం గెలిచినవాడు వీరుడు, యుద్ధం విడిచినవాడే దేవుడు. మనుషులై పుట్టినవారు కారాదు మట్టి బొమ్మలు. పట్టుదల ఉంటే కాగలరు మరో బ్రహ్మ. ధనము లేనివారు పేదవారు కాదు, ధనముండి గుణము లేనివారే పేదవారు. సూర్యుడి కంటే ముందు లేసేవారు సూర్యుడిలా వెలుగుతారు, ప్రపంచంలో పైకి వస్తారు. ఈ ప్రపంచంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. మీకెవరూ అలా కనిపించకపోతే మొదట మారాల్సింది మీరే. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు ఏదీ సాధించలేడు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.